పాపము మనిషిని ఏం చేసిందంటే దేవుణ్ణి చేరకుండా మనిషిని దిగగొట్టేసాను, ప్రభువుని చేరకుండా చేసింది, పరిశుద్ధుడైన ప్రభు సన్నిధికి వెళ్లకుండా చేసింది. అవును, అందుకే మనిషి నాటి నుండి ఏం చేశాడు అంటే తన ఎత్తుని పెంచుకున్నాడు. చెప్పండి, ఏం చేశాడు? తన ఎత్తుని పెంచుకునే క్రమంలోనే మనిషి చేస్తున్న పోరాటాలు, ఆరాటాలు, తపస్సులు, యజ్ఞాలు, యాగాలు, తీర్థయాత్రలు, కొండెక్కటాలు, కొండ చుట్టూ తిరగటాలు, ప్రదక్షిణ చేయటాలు, స్నానాలు, దానాలు, పుష్కర స్నానాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. వింటున్నారా? ఈ క్రైస్తవుల్లో కూడా పట్టింది ఈ తెగులు. ఏంటంటే పుట్టింటుకులు తీయడానికి నాగపట్నం ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అది విగ్రహారాధనే కదా. గుణదలు వెళ్ళేవాళ్ళు ఉన్నారు చపలం బట్టి, అది కూడా విగ్రహారాధనే కదా. ఎందుకు వెళ్ళాలి? మరి మీరు అక్కడికి వెళ్తే మరి ఇక్కడ మన వాళ్ళ సంగతి ఏంటి? మీరు ఆలోచించండి. ఇంకా వెళ్ళాలి, ఇంకా ఎందుకు వెళ్ళాలి? ఏ లెక్కలో వెళ్ళాలి? ఇంత పని వదిలిపెట్టి నక్షత్రముగా నువ్వు అనేక మందిని ఎక్కడికి తేవాలి? దేవుని దగ్గరికి తేవాలంటే నువ్వు బొసుపెక్కి గుణదలు తీసుకెళ్తే ఎవరేం చేయాలా? ఇది భావ్యము, పద్ధతి కానే కాదు. ఆయన నక్షత్రం జకే త్వరగా దిగాడు. పాపి అయిన మానవుడు తన దేవుణ్ణి చేరలేక పొట్టితనం, కానీ ఆకాశ మండలము కంటే మిక్కిలి ఆయన చాలిన వాడు దిగొచ్చాడు. ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు యేసయ్యను తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకేముంది? యేసయ్య ఇంటికి వెళ్తే మారకుండా ఉంటాడా? ఆ వెలుగులో జక్కయ్య అంతరంగం బయటపడకుండా ఉంటుందా? లేచాడు అద్దంలాగా. అవును, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు. అబ్బా, నిజంగా నాకు అనిపిస్తుంది జక్కయ్య ఎంత ధన్యుడండి. అసలు ఆయనకి వచ్చిన ఆఫర్ చూడండి ఎలా ఉందో. అసలు అనుకున్నాడు ఆయన? అయితే జక్క చేసిన పని ఏంటంటే త్వరగా దిగి యేసును, ఇప్పుడు జక్క ఇంట్లో యేసయ్య ఉన్నాడు, లేచి అంటున్నాడు, రవా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా, అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇస్తా. ఎందుకు చెప్పాడు ఈ మాట? నిజంగా చూడ, ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే జక్కయ్య అంతరంగం శుద్ధి అయిపోయింది, జక్కయ్య మారిపోయాడు. అందుకే ప్రభు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి ఏమొచ్చింది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంటికి రక్షణ వచ్చిందంటే జక్కయ్య పరిగెత్తి కొట్టుకెళ్ళి స్టార్ తెచ్చి లైట్ వేయాల. ఇంటికి రక్షణ వచ్చిందంటే ఇక నుంచి ఇతను కూడా అబ్రహాము కుమారుడు అంటే దేవుడు ఆ ఇంట్లో ఇక జక్కయ్య పేరేంటి ఇప్పుడు? స్టారు. జక్కయ్య ఎవరు స్టారు? దేవుని స్టార్, మోర్ దాన్ మెగాస్టార్ అనమాట. ఈ ప్రపంచంలో ఏ పెద్ద స్టార్లు ఉన్నా ఆ స్టార్కి మించిన వాడు ఎవరంటే క్రైస్తవుడే. ఎందుకంటే క్రైస్తవుడు నీతి మార్గంలో నడుచున్నట్లు అనేకులను క్రీస్తు యొద్దకు నడిపిస్తాడు. సువార్త చెప్పడం, అందుకే సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత నిజంగా ఎంత గొప్ప ఆధిక్యత. మీరు సువార్త చెప్తున్న ప్రతి సందర్భంలో మనం ఏమనుకుంటామండి చాలాసార్లు, వీళ్ళకి చెప్తే వినరు కదా. వింటారా వినరా అది నీది కాదు. చెప్పడం నీ వంతు, ప్రకటించడం నీ వంతు, ఆహ్వానించడం నీ వంతు, పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టి ప్రేమతో ఆదరించడం నీ వంతు. ఇది మనం క్రిస్మస్లో చేయాలి.